హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు నేనే సాయి. వాయనాడ్కి వచ్చినాక జాస్టల్లో స్టే తీసుకున్నాం. జాస్టల్ కంప్లీట్ టూర్ అంతా కూడా ఫస్ట్ పార్ట్లో ఉంది. ఇన్కేస్ చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, చూసేయండి. ఈ వీడియోలో వాయనాడ్లో సైట్ సీయింగ్కి ఏమేమి ప్లేసెస్ ఉన్నాయో చూద్దాం. 900 కండి గ్లాస్ బ్రిడ్జ్. గ్లాస్ బ్రిడ్జ్ హిల్ మీద ఉంటుంది, చాలా ఆఫ్ రోడింగ్ ఉంటుంది. మన వెహికల్స్లో వెళ్ళలేం, సో ఇక్కడే జీప్ తీసుకొని వెళ్ళాలి. టోటల్ జీప్ మనమే మాట్లాడుకుంటే అరౌండ్ 1200 రూపీస్ ఛార్జ్ చేస్తారు అప్ అండ్ డౌన్. మ్యాక్సిమం 7 మెంబర్స్ వెళ్ళొచ్చు. లేదా ఇన్కేస్ మీరు షేరింగ్లో వెళ్ళాలనుకుంటే పర్ హెడ్ 200 రూపీస్ ఛార్జ్ చేస్తారు అప్ అండ్ డౌన్కి. దారుణమైన ఆఫ్ రోడింగ్ ఉంటుంది. టోటల్ 20 to 25 మినిట్స్ రైడ్ ఉంటుంది హిల్ మీదకి. కంప్లీట్ ఆఫ్ రోడ్ రైడ్ చూడాలనుకుంటే కమెంట్స్లో చెప్పండి, సపరేట్గా వీడియో అప్లోడ్ చేస్తాను. హిల్ పైకి వచ్చినాక టికెట్ కౌంటర్ దగ్గర డ్రాప్ చేస్తారు అండ్ మనకి 1 hour టైం ఇస్తారు. ప్లేస్ అంతా చూసి మళ్ళీ రిటర్న్ కౌంటర్ దగ్గరకు వచ్చేయాలి. వస్తే మనల్ని పిక్ చేసుకొని మళ్ళీ పార్కింగ్ దగ్గర డ్రాప్ చేస్తారు. గ్లాస్ బ్రిడ్జ్ ఎంట్రీ టికెట్ కాస్ట్ 250 రూపీస్ పర్ హెడ్ ఉంటుంది. దీంట్లో గ్లాస్ బ్రిడ్జ్, ట్రీ టాప్ వ్యూ పాయింట్, ఆర్చరీ షూటింగ్, క్రికెట్ నెట్ ప్రాక్టీస్, రోప్ ప్లే ఏరియా, పెనాల్టీ షూట్అవుట్ ఇవన్నీ కూడా ఇంక్లూడెడ్ ఉంటాయి. ఎంట్రన్స్ నుండి కొంచెం దూరం పైకి నడుచుకుంటూ వెళ్తే గ్లాస్ బ్రిడ్జ్ వస్తుంది. గ్రౌండ్ లెవెల్ నుండి 100 feet హైట్ ఉంటుంది. మేము వచ్చినప్పుడు ఎక్కువ రష్ లేదు కాబట్టి బ్రిడ్జ్ మీద జర ఎక్కువసేపు టైం స్పెండ్ చేసినాం. ఇక్కడ నుంచి వ్యూస్ చాలా బాగుంటాయి. ఇక్కడ జైంట్ స్వింగ్ కూడా ఉంది. ఇది టికెట్లో ఇంక్లూడెడ్ ఉండదు, సపరేట్గా దీనికి టికెట్ తీసుకోవాలి. పర్ హెడ్ 100 రూపీస్ ఉంటుంది. అండ్ ఇది ట్రై చేసే ఇంట్రెస్ట్ ఉంటే ఎంట్రన్స్ కౌంటర్ దగ్గరనే టికెట్ తీసుకొని రావాలి ఫస్టే, లేదంటే మళ్ళీ కిందికి పోయి తెచ్చుకోవాలి. నెక్స్ట్ ట్రీ టాప్ వ్యూ. స్టెప్స్ ఎక్కుంటూ పైకి పోవాలి. పైన అయితే ఏముండదు, జస్ట్ వ్యూ పాయింట్ అది. ఆల్రెడీ గ్లాస్ బ్రిడ్జ్ నుండి వ్యూస్ చూసినాక ఇది అసలు ఏమనిపించదు. నెక్స్ట్ ఆర్చరీ షూటింగ్. ఒక్కొక్కరికి ఒక బాణం ఫ్రీ ఇస్తారు. ఇన్కేస్ ఇంకా చేయాలనుకుంటే ఎక్స్ట్రా మనీ పే చేసి చేయొచ్చు. పక్కనే నెట్ క్రికెట్ ఉంది, సో ఒక 5 minutes అక్కడ క్రికెట్ ఆడినాం. నెక్స్ట్ రోప్ ప్లే ఏరియా. రోప్స్ మీద నుండి నడిచే కొన్ని యాక్టివిటీస్ ఉన్నాయి, సేపు ఇక్కడ టైం పాస్ చేయొచ్చు. సో ఇట్లా 1 hourలో ఇవన్నీ కవర్ చేసేసినాం. మార్నింగ్ మేము వచ్చేటప్పుడు అసలు రష్ లేకుండే, బట్ రిటర్న్ వచ్చే టైంకి చాలా రష్ అయిపోయింది. బెటర్ మార్నింగే వెళ్ళిపోండి. నెక్స్ట్ ప్లేస్ పూకోడే లేక్. లేక్కి 300 meters ముందే పార్కింగ్ ఉంటుంది. లేక్ పక్కన ఇంకొక పార్కింగ్ ఉంటుంది, బట్ అక్కడంతా ఆగమాగం ఉంటుంది. సో ఇక్కడే పార్క్ చేసుకొని 5 minutes వాక్ చేస్తే లేక్ వస్తుంది. లేక్కి ఎంట్రన్స్ టికెట్ ఉంది, 40 రూపీస్ పర్ హెడ్. నాకైతే లోపలికి ఎంటర్ అవ్వగానే సేమ్ లూమిని పార్క్ ఫీల్ వచ్చింది. వాక్ ఏరియా, ప్లే ఏరియా, మధ్యలో లేక్. లూమిని పార్క్ అట్మాస్ఫియర్ విత్ వాయనాడ్ వెదర్ లాగా అనిపించింది. లేక్ చుట్టూ వాక్ చేయడానికి దారి ఉంది. ఇక్కడ బోటింగ్ అండ్ కయాకింగ్ చేయొచ్చు, ఏదైనా 20 minutes ఉంటుంది. ఫస్ట్ మేము కయాకింగ్ చేద్దాం అనుకున్నాం, బట్ అప్పుడే వర్షం స్టార్ట్ అయింది. సో పెడల్ బోట్ తీసుకున్నాం. పెడల్ బోట్కి అయితే పైన కవర్ వస్తుంది. బోట్లో రైడ్ చేసేటప్పుడు వ్యూస్ మాత్రం చాలా బాగున్నాయి. లేక్ చుట్టూ ఎటు చూసినా గ్రీనరీ ఉంది. ఆ వాటర్ సౌండ్, బర్డ్ సౌండ్, లైట్గా వర్షం అండ్ ఈ గ్రీనరీ చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ అయితే. నెక్స్ట్ ప్లేస్ రిపాన్ టీ ఫ్యాక్టరీ.
ఇదైతే మాకు చాలా బాగా అనిపించింది, ఎందుకంటే ఇక్కడ గైడ్ని ప్రొవైడ్ చేస్తున్నారు. స్టార్టింగ్ ఫ్యాక్టరీకి లీవ్స్ వచ్చిన దగ్గర నుండి ఫైనల్ ప్యాకింగ్ వరకు ఎవ్రీ స్టెప్లో కూడా శాంపుల్స్ చూపించి మరీ చెప్తున్నారు. ఎన్ని టైప్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు అండ్ అన్ని శాంపుల్స్ మనకి చేతికిచ్చి క్లియర్గా చూపిస్తారు. లోపల వీడియో అలౌ లేదు, అందుకే షూట్ చేయలేదు. టూర్ అయిపోయినాక లాస్ట్లో టీ ఇస్తారు, అది కూడా చాలా బాగుంది టేస్ట్. అండ్ ఇక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన టీ పౌడర్ కావాలంటే ఇక్కడ కొనుక్కోవచ్చు. చాలా తక్కువ రేటే ఉంటుంది, హాఫ్ కేజీ 90 రూపీస్ అంతే. అండ్ ఈ టీ ఫ్యాక్టరీ విజిట్కి ఎంట్రీ టికెట్ ఉంటుంది 100 రూపీస్ పర్ పర్సన్ అండ్ గైడ్ కూడా ఇంక్లూడెడ్. నెక్స్ట్ ప్లేస్ మడిబుడ్ జిప్ లైన్కి వచ్చినాం. జిప్ లైన్ టీ ప్లాంటేషన్స్ మీద నుండి ఉంటుంది. జిప్ లైన్ చేయడానికి వెయిట్ లిమిట్ కూడా ఉంది, అప్ టు 95 kgs. జిప్ లైన్ కాస్ట్ వచ్చి పర్ పర్సన్ 350 రూపీస్. నేను పెద్దగా యాక్టివిటీస్ చేయను, ఇట్లా గాల్లో ఉండేవైతే అస్సలు చేయను, ఏదో ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి చేసేసిన. ఇప్పటి నుండి మాత్రం ఎక్కడికైనా వెళ్తే కొన్ని యాక్టివిటీస్ అయితే ట్రై చేద్దాం అనుకుంటున్నాం. జిప్ లైన్ అయితే చాలా బాగుంది, హార్డ్లీ 35 to 40 seconds ఉంటుంది, అంతే. మజా వస్తుంది, పక్కా ట్రై చేయండి. అండ్ కాస్ట్ కూడా రీజనబుల్ అనిపించింది, 350 రూపీస్ అంటే దీనికి. నెక్స్ట్ ప్లేస్ కాంతన్పార వాటర్ ఫాల్స్. యాక్చువల్లీ వయనాడ్లో సూచిపార వాటర్ ఫాల్స్ బాగా ఫేమస్ అండ్ కొంచెం పెద్ద వాటర్ ఫాల్ అంట, బట్ ప్రజెంట్ అయితే అది క్లోజ్ ఉంది. సో కాంతన్పార వాటర్ ఫాల్స్కి వచ్చినాం. రిపాన్ టీ ఫ్యాక్టరీ నుండి చాలా దగ్గరది, సో ఇవి రెండు కూడా ఒకటేసారి కవర్ చేసేయచ్చు. ఎంట్రన్స్ నుండి ఒక 10 minutes కిందికి దిగుతూ వెళ్ళాలి. రష్ అయితే బాగానే ఉంది. ఈ వాటర్ ఫాల్స్లో అయితే ఉన్న వాళ్ళలో సగం మంది తెలుగు వాళ్ళే ఉన్నారు. ఈ వాటర్ ఫాల్స్ సేఫే ఉంది, హాయిగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ హైట్ మార్కింగ్స్ కూడా ఉన్నాయి, 4 feet, 6 feet, 10 feet అని చెప్పి. సో పిల్లలు ఆడుకోవడానికి కూడా సేఫ్గానే ఉంది ఈ వాటర్ ఫాల్స్ అయితే. అండ్ మేమైతే బాగా ఎంజాయ్ చేసినాం. నెక్స్ట్ ప్లేస్ బాణాసుర డ్యామ్. బాణాసుర డ్యామ్కి ఎంట్రీ టికెట్ కాస్ట్ ఉంది పర్ పర్సన్ 50 రూపీస్. అండ్ ఇక్కడ చాలా రైడ్స్ ఉన్నాయి, బోట్ రైడ్స్ అండ్ జిప్ లైన్ అవన్నీ కూడా ఉన్నాయి. యాక్చువల్లీ మేము జిప్ లైన్ ఇక్కడ కూడా చూసినాం, కానీ వ్యూస్ మాత్రం మేము చేసిన దగ్గరే మంచిగా ఉండే. లోపలికి ఎంటర్ అయిన తర్వాత డ్యామ్ దగ్గరికి 1 kilometer ఉంటుంది, నడుచుకుంటూ పోవచ్చు లేదా లోపలికి వెళ్ళగానే బస్సు ఉంటుంది. కాకపోతే బస్కి లైన్లో నుంచొని టికెట్ తీసుకోవాలి అండ్ మళ్ళీ లైన్లో నుంచొని బస్సు ఎక్కాలి. దాని బదులు మంచిగా నడుచుకుంటూ పోవచ్చు. వన్స్ డ్యామ్ దగ్గరకు వచ్చిన తర్వాత మాకైతే ఈ ప్లేస్ అంతా కాస్ అనిపించలేదు, పెద్దగా చూడడానికి కూడా ఏం లేదు. ఈ డ్యామ్ వెనకాలే బాణాసుర హిల్ ఉంటుంది. యాక్చువల్లీ బాణాసుర హిల్ అనేది చాలా పెద్ద ట్రెక్, ఆల్మోస్ట్ 8 to 9 hours పడుతుంది అప్ అండ్ డౌన్. బట్ ప్రజెంట్ అయితే ట్రెక్కింగ్ క్లోజ్ ఉంది. సో బాణాసుర హిల్ ఒకటే కాదు, వయనాడ్లో అన్ని ట్రెక్కింగ్ పాయింట్స్ కూడా క్లోజ్ ఉన్నాయి. వయనాడ్లో చెంబ్రా పీక్ కూడా ఫేమస్ ట్రెక్కింగ్కి, అది కూడా మంచి ట్రెక్ పాయింట్, బట్ అది కూడా క్లోజే ఉంది. నెక్స్ట్ ప్లేస్ కార్లాడ్ లేక్. మాకైతే ఈ ప్లేస్ లోపల కూడా పోబుద్ది కాలేదు, ఎందుకంటే మేము ఆల్రెడీ పూకోడి లేక్ చూసేసినాం. అది చూసిన తర్వాత ఇది చూస్తే అంతేం లేదు. సో బయట నుంచి చూసి నచ్చక వచ్చేసినాం. సో మేము వెళ్ళిన ప్లేసెస్ అన్నిట్లో కూడా బాణాసుర డ్యామ్ అండ్ కార్లా లేక్ తప్ప మిగతా ప్లేసెస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి, అన్నీ విజిట్ చేయొచ్చు. మంచి వ్యూస్ ఉంటుంది అండ్ మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. వీడియోలో ఏదన్నా సైట్ సీయింగ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మిస్ అయితే కమెంట్స్లో చెప్పండి, పక్కా రిప్లై ఇస్తాను. అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యాపీ ట్రావెలింగ్.